నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన ముఖ్యమంత్రి నీరు నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. జీహెచ్ఎంసీ పరిధిలోని వరద సమస్యలపై సర్కారు సమీక్ష. అన్ని శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడి. 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శ్రీకారం. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఖాళీ చేస్తోందని ఉప ముఖ్యమంత్రి ఆరోపణ. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు పెరిగిన వరద తాకిడి. నాగార్జున సాగర్ 8 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. ఆపరేషన్ సింధూర్లో సైన్యం విజయవంతమైందన్న ప్రధాని. నవభారత్ శక్తి రూపాన్ని యావత్ ప్రపంచం చూసిందని వ్యాఖ్య. ప్రపంచానికి బాస్ అనుకునేవారు భారత అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. ఎగుమతులు దెబ్బతీసేందుకే సుంకాలంటూ రాజ్నాథ్ సింగ్ విమర్శ. అక్రమ మార్గాల్లో రాబర్ట్ వాద్రా 58 కోట్లు పొందారన్న ఈడీ. 2 సంస్థల నుంచి ముడుపులు అందాయని ఛార్జిషీట్. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా బీహార్లో ఒక్క ఓటరు పేరు తొలగించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో వివరించిన ఈసీ.